లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి రాష్ట్రమంతా హోరెత్తేలా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలంతా కథన రంగంలోకి దిగేలా రూట్ మ్యాప్ రూపొందిస్తుంది. ప్రచార అంశాలను పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ రూపొందిస్తుంది. 100 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన గ్యారంటీ హామీలతో పాటు ఇతర ముఖ్యమైన నిర్ణయాల వివరాలను పార్టీ సేకరిస్తోంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ పాలన వల్ల ఏం జరిగింది, 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏం చేసిందో వివరిస్తూ పోస్టర్లు రూపొందిస్తున్నారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యాంశాలతో స్థానిక ప్రచార పత్రాలను విడిగా తయారు చేస్తున్నారు. మొత్తంగా ఎంపీ ఎన్నికల కోసం హస్తం వ్యూహం ఏంటో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 50 సభలు నిర్వహించాలని కూడా ప్లాన్ చేసింది. అదేవిధంగా ఖచ్చితంగా ప్రజల్లో ఏదైతే మే 13వ తారీఖు వరకు ఖచ్చితంగా అందరూ ప్రజల్లో ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించాలి. తెలంగాణలో 14 పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా గెలవాలంటూ కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేసిన పరిస్థితి. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహించడంతో పాటు అంటే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి. స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడడంతో పాటు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా సూచిస్తున్నారు. మరొక వైపు 28 రోజుల్లో 50 సభలు ఖచ్చితంగా అన్ని సెంటర్లో నిర్వహించాలి, అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిర్వహించాలంటూ కూడా పక్కా ప్లాన్ వేసింది. అదేవిధంగా మొత్తం ఈ 28 రోజుల్లో ఖచ్చితంగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పాలనకు సంబంధించిన 6 గ్యారెంటీల అమలు కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడమే కాకుండా ఏదైతే గత 10 ఏళ్లలో ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకి ఏ విధంగా అంటే ఇచ్చిన హామీల్ని తుంగలో దొక్కింది, దీనివల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోయారు అనే అంశాలకు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే నేతలతో దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. స్వయంగా మరొక వైపు అన్ని పార్లమెంటు బలంగా అంటే ఏదైతే కాంగ్రెస్ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో ఏదైతే ఖచ్చితంగా అధికారంలోకి రావాలని చూస్తుందో ఖచ్చితంగా ఇటు దక్షిణ రాష్ట్రాలు ఏదైతే దక్షిణాది రాష్ట్రాలతో తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ ప్రధానంగా ఇవే గుండెకాయ లాంటివి. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే 2 పార్టీలు అంటే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ పార్లమెంటు స్థానాలు గెలవాలని కూడా కాంగ్రెస్ చూస్తుంది. అదేవిధంగా కూడా ఓప్స్ పెట్టుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా తెలంగాణలో 14 పార్లమెంటు గెలవాలని కూడా ఇప్పటికే ఏదైతే నేతలకు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి సంక్షేమ పథకాలు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు విషయంలో కూడా మహిళలకు పెద్దపీట వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా మహిళా ఓటు బ్యాంక్ కూడా పెద్ద మొత్తంలో సాధించడంతో పాటు అన్ని పార్లమెంట్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అంటే మొదటి నుండి పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఏదైతే రివ్యూలు సమీక్షలు అదేవిధంగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది తప్ప ఏదైతే ఒక ప్లాన్ లేదు. అయితే ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 6న జరిగిన తుక్కుగూడ జనజాతర సభ తర్వాత దూకుడు పెంచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా అన్ని పార్లమెంటు స్థానాల వారీగా రివ్యూ సమావేశాలు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు నిర్వహించడంతో పాటు నేతలకు దిశానిర్దేశం చేయడం, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, మొత్తం ప్రజల్లో ఉండాలి. ఈ నెల 14 నుండి మే 11 వరకు కూడా ప్రజల్లో ఉండడంతో పాటు ఖచ్చితంగా గెలవాలని కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితి. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్.